వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో యాప్ వచ్చి 49 రూపీస్కి అవైలబుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చి తెలంగాణ చారిత్రక నేపథ్యం, తెలంగాణ ఉద్యమంలో చారిత్రక నేపథ్యంకి సంబంధించి. మరి తెలంగాణ ఉద్యమంలో చారిత్రక నేపథ్యం అంటే ముందుగా మన తెలంగాణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ముందుగా తెలంగాణను ఏమని పిలిచేవారు అనేది ముందుగా చూద్దాం. ముందుగా తెలంగాణకి సంబంధించి మనం ఫస్ట్లీ ఒక మ్యాప్ని కనుక చూస్తే ఇది ఒక మ్యాప్. దీంట్లో మనకి ఈ కీ ఆకారంలో అంటే తాళం చెవి ఆకారంలో ఉండే ఈ భాగాన్ని మనం ఆంధ్రప్రదేశ్ అంటాం. ఏమంటాం? ఆంధ్రప్రదేశ్ అంటాం. అలాగే ఈ త్రిభుజాకారం ఏదైతే ఉందో ఈ సమద్విబాహు త్రిభుజాకారాన్ని మనం తెలంగాణ అంటాం. అలాగే ఇక్కడ నుంచి ఉన్న ఈ భాగాన్ని మనం మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అంటే తెలంగాణలో కొన్ని భూభాగాలు మనకి ఈ విధంగా తెలంగాణతో కలిసి ఉండడం జరిగింది. అంటే ఇది మహారాష్ట్రలో కొన్ని భాగాలు తెలంగాణతో, అలాగే ఈ కొంత భాగం కర్ణాటక అనే ఈ భాగం ఏదైతే ఉందో ఇది కూడా అంటే ఇక్కడ నుంచి ఈ భాగం కర్ణాటక, ఇక్కడ నుంచి ఉన్న ఈ భాగం మహారాష్ట్ర, ఇక్కడ సమద్విబాహు త్రిభుజాకారం ఏదైతే ఉందో దీన్ని తెలంగాణ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రాంతాలని మనం ఒకప్పుడు తెలంగాణ అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? తెలంగాణ అని పిలిచేవాళ్ళు. అలాగే ఈ 3 ప్రాంతాలని ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానం అని పిలిచేవారు. అలాగే నిజాం రాజ్యం అని పిలిచేవారు. ఈ 3 ప్రాంతాలని అంటే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అనే ఈ 3 ప్రాంతాలని ఒకప్పుడు తెలంగాణ మరియు హైదరాబాద్ సంస్థానం అలాగే నిజాం రాజ్యం అని పిలిచేవారు. మరి తెలంగాణలో ఎన్ని ప్రాంతాలతో కూడి ఉంది అంటే దాదాపుగా 3 ప్రాంతాలతో కూడి ఉంది. మరి దీంట్లో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. మరి తెలంగాణ అనేది ఎన్ని జిల్లాలతో కూడి ఉంది అంటే దాదాపుగా 8 జిల్లాలతో కూడి ఉంది. మరి మహారాష్ట్ర అనేది ఎన్ని జిల్లాలతో ఉంది అంటే దాదాపుగా 5 జిల్లాలతో ఉంది. మరి కర్ణాటక అనేది ఎన్ని జిల్లాలతో ఉంది అంటే దాదాపుగా 3 జిల్లాలతో ఉంది. ఇప్పుడు తెలంగాణ 8, మహారాష్ట్ర 5, కర్ణాటక 3, మొత్తంగా 16 జిల్లాలతో కూడి ఉన్న భూభాగాన్ని మనం హైదరాబాద్ సంస్థానం అన్నాం. హైదరాబాద్ సంస్థానం అంటే తెలంగాణలో 8 జిల్లాలతో, మహారాష్ట్రలో 5 జిల్లాలతో మరియు కర్ణాటకలో 3 జిల్లాలతో కూడి ఉన్న భూభాగాన్ని మనం తెలంగాణ అని, హైదరాబాద్ సంస్థానం అని, అలాగే నిజాం రాజ్యం అని చెప్పుకున్నాం. ఈ మొత్తం 3 ప్రాంతాలలో దాదాపుగా 16 జిల్లాలు విస్తరించి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు తెలంగాణలో ఎన్ని జిల్లాలు అని చెప్పాము అంటే తెలంగాణలో 8 జిల్లాలు ఉన్నాయి అని చెప్పినాం. కానీ తెలంగాణలో 2014 జూన్ 2 వరకు మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే దాదాపుగా 10 జిల్లాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు మాత్రం తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని చెప్పుకున్నాం? ఓన్లీ 8 జిల్లాలు. మరి మిగతా 2 జిల్లాలు ఎప్పుడు ఏర్పాటయ్యాయి అని చూస్తే మనకి 1953 అక్టోబర్ 1 1953 అక్టోబర్ 1
ఎప్పుడైతే ఎప్పుడైతే మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మనకి 1943 అక్టోబర్ 1 నాడు పరిపాలనా సౌలభ్యం కొరకు వరంగల్ నుండి కొంత ప్రాంతాన్ని వేరు చేసి మనకి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 8 జిల్లాలో 9వ జిల్లాగా ఏ జిల్లాగా ఏర్పడింది అంటే ఖమ్మం. ఖమ్మం ఎప్పుడు ఏర్పాటైంది? 1953 అక్టోబర్ 1 నాడు ఏర్పాటు కావడం జరిగింది. మరి 10వ జిల్లా ఎప్పుడు ఏర్పాటైంది అంటే 10వ జిల్లా 1978 ఆగస్టు 15 నాడు 1978 ఆగస్టు 15 నాడు మర్రి చెన్నారెడ్డి కేవి రంగారెడ్డి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. మరి 9వ జిల్లాగా ఖమ్మం జిల్లా 1943 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, మరి 10వ జిల్లాగా 1978 ఆగస్టు 15 నాడు ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిన రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు కేవి రంగారెడ్డి పేరు మీదుగా మర్రి చెన్నారెడ్డి మనకి 10వ జిల్లాగా తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ జిల్లాను? రంగారెడ్డి జిల్లాలను. 9వ జిల్లాగా ఖమ్మం ఏర్పాటైంది, 10వ జిల్లాగా రంగారెడ్డి ఏర్పాటు కావడం జరిగింది. మరి మిగతా 8 జిల్లాలు అంటే తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ముందుగా 8 జిల్లాలు ఏంటవి చూసుకుంటే, 1 కర్ణాటక, 2 మహారాష్ట్ర, తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ముందుగా చూసుకుంటే, 1 కరీంనగర్, 2 వరంగల్, 3 నిజామాబాద్, 4 నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్, మరియు హైదరాబాద్. ముందుగా తెలంగాణలో అంటే 1953లో ఖమ్మం జిల్లాగా ఏర్పడక ముందు మనకి 1953 వరకు కూడా ఎన్ని జిల్లాలు ఉండేవి తెలంగాణలో అంటే 8 జిల్లాలు ఉండేవి. మనకి ఎప్పుడైతే 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9వ జిల్లాగా ఖమ్మం జిల్లా ఏర్పాటు కావడం జరిగింది. 9వ జిల్లాగా ఖమ్మం జిల్లా, 10వ జిల్లాగా రంగారెడ్డి ఏర్పాటు కావడం జరిగింది. మనకి మహారాష్ట్రలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మహారాష్ట్రలో దాదాపుగా 5 జిల్లాలు ఉన్నాయి. మరి ఏంటా 5 జిల్లాలు అంటే, 1 ఉస్మానాబాద్, 2 నాందేడ్, 3 ఔరంగాబాద్, 4 బీడ్, 5 పర్బని. మరి కర్ణాటకలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మొత్తంగా 3 జిల్లాలు ఉన్నాయి. ఏంటా జిల్లాలు అని చూసుకుంటే, 1 బీదర్, రాయచూర్ మరియు గుల్బర్గా. బీదర్, రాయచూర్ మరియు గుల్బర్గా. కర్ణాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 5 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు. 9వ జిల్లాగా ఏ జిల్లా? ఖమ్మం మరియు రంగారెడ్డి. మరి దీని తర్వాత ముందుగా హైదరాబాద్ సంస్థానం గురించి. ఫస్ట్ తెలంగాణ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో in this map the Telangana is included with 3 regions, or Telangana was formed with the 3 regions. So what is the 3 regions? First one is Telangana, second one is Maharashtra, and third one is Karnataka. So these 3 regions are there in Telangana region or Hyderabad state or Nizam state. In a previous, Telangana was called as Nizam state or Hyderabad state or Telangana. So in a previous, Telangana
Telangana consisting of 8 districts. Telangana consisting of 8 districts. And Maharashtra consisting of 5 districts. And Karnataka consisting of 3 districts. So totally 16 districts are spread over in 3 regions. So Telangana, Maharashtra, Karnataka are 3 regions. So totally 16 districts are spread over in 3 regions. 3 regions. So firstly, Telangana is 8 districts, but when the formation of Andhra state or in 1953 October 1st, 9th district was formed from Warangal district. Warangal districts. 9th district was formed from Warangal districts, that was Khammam. 9th district was formed on 1953 October 1st, and 10th district was formed from 1978 August 15th. 1978 August 15. So this is the 10th district. 10th district was Rangareddy. Rangareddy was formed on 1978 August 15. సో ముందుగా మరి హైదరాబాద్ సంస్థానంలో లేదంటే తెలంగాణలో ముందుగా మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 8. తర్వాత 10 జిల్లాలు ఉన్నాయి. మొత్తంగా మనం ఎన్ని ప్రాంతాలతో కూడి ఉన్న భూభాగాన్ని హైదరాబాద్ సంస్థానం అని, నిజాం రాజ్యం అని, లేదంటే హైదరాబాద్ స్టేట్ అని మాట్లాడుకున్నాం? అంటే దాదాపుగా 3 ప్రాంతాలతో కూడి ఉన్న భూభాగం ఏదైతే ఉందో ఆ 3 ప్రాంతాలను కలిపి హైదరాబాద్ సంస్థానం అని, నిజాం రాజ్యం అని, లేదా తెలంగాణ అని పిలిచేవారు. మరి హైదరాబాద్ సంస్థానం కానీ ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం, నిజాం రాజ్యం, తెలంగాణ అన్న 3 చెప్పినా ఒకటే. మరి హైదరాబాద్ సంస్థానం అంటే ఏంటి? మరి హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణం ఎంత? మనకి దీనికి సంబంధించిన సమాచారం అంటే ఇప్పుడు ఇండియా మ్యాప్ ఈ విధంగా ఉంది. ఇండియా మ్యాప్ ఏది? ఈ విధంగా ఉంది. ఈ ఇండియా మ్యాప్లో మనం తెలంగాణని ఈ 3 ప్రాంతాలతో ఉన్న కూడి ఉన్న ఈ భూభాగాన్ని తెలంగాణ అన్నాం. మరి ఈ 3 ప్రాంతాలకి సంబంధించిన సమాచారం లేదంటే ఈ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన సమాచారాన్ని చూసుకుంటే, ముందుగా హైదరాబాద్ సంస్థానం మొత్తం ఇండియాలో పూర్వకాలంలో దాదాపుగా 562 సంస్థానాలు ఉన్నాయి. మొత్తం పూర్వకాలంలో ఎన్ని సంస్థానాలు ఉన్నాయి అంటే 562 సంస్థానాలు ఉన్నాయి. మరి ఆ సంస్థానంలో మన హైదరాబాద్ సంస్థానం, ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ సంస్థానం అతి పెద్ద సంస్థానంగా చెప్పుకోవచ్చు. మొత్తం 562 సంస్థానాల్లో మన హైదరాబాద్ సంస్థానం అతి పెద్ద సంస్థానంగా చెప్పుకోవచ్చు. మరి హైదరాబాద్ సంస్థానం యొక్క విస్తీర్ణం ఎంత అని చూసుకుంటే, ఈ హైదరాబాద్ సంస్థానం యొక్క విస్తీర్ణం 82,698 చదరపు కిలోమీటర్స్. మరి ఈ హైదరాబాద్ సంస్థానంలో ఎత్తైన శిఖరం ఏంటి అని చూస్తే స్వరూపనాథ్ శిఖరం అని చెప్పుకోవచ్చు. స్వరూపనాథ్ శిఖరం. హైదరాబాద్ సంస్థానంలో ఎత్తైన శిఖరం ఏది? స్వరూపనాథ్ శిఖరం అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సంస్థానం అనేది ఒకప్పుడు ఇండియాలో మనకి 562 సంస్థానాలు ఉన్నాయి. ఆ 562 సంస్థానాలకెల్లా హైదరాబాద్ సంస్థానం అతి పెద్ద సంస్థానంగా చెప్పుకోవచ్చు. మరి హైదరాబాద్ సంస్థానం యొక్క విస్తీర్ణం ఎంత? 82,600 చదరపు కిలోమీటర్లు. ఈ హైదరాబాద్ సంస్థానం అనేది హైదరాబాద్ సంస్థానంలో ఎత్తైన శిఖరం ఏది అంటే
స్వరూపనాథ్ శిఖరం అని చెప్పుకోవచ్చు. స్వరూపనాథ్ శిఖరం అని చెప్పుకోవచ్చు. సో in India has 562 princely state. In a previous India had 562 princely state. In out of 562 princely state, Hyderabad state is the highest state or highest state in entire India. So the area of Hyderabad state is 82,608 square kilometers, and the highest peak in Hyderabad state is Swarupanath peak. And this is about historical background of Telangana movement. Thank you.